హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఖమ్మంలో ఉన్నటువంటి మా గ్రూప్ అడ్మిన్స్‌లో ఒకరైనటువంటి జ్యోతి గారింటికి రావడం జరిగిందండి. ఎందుకంటే మా కోసం మా సిటీసీ ఫౌండర్ గారు మా కోసం కొన్ని మొక్కలు ఖమ్మంకి పంపించారండి. వాటిలో లిల్లీ పుడ్జినియాసు, డ్రాఫ్ట్ వెరైటీ సన్‌ఫ్లవరు, అలానే పర్పుల్ కలర్ కాలీఫ్లవరు పంపించడం జరిగింది. ఈ పర్పుల్ కలర్ కాలీఫ్లవర్ అనేది చాలా రేర్ వెరైటీ అండి. అయితే వీటిని పెంచడం, వీటి పాటింగ్ మిక్స్ ఎలాగా, ఏ క్లైమేట్‌లో ఇవి ఉంటాయన్నది మా అడ్మిన్స్‌లో ఒకరైన శ్రీనివాస్ గారు చాలా చక్కగా వివరించారు. మీరు విని తెలుసుకోండి. అంటే సీరియస్‌లీ ఎప్పుడు కూడా ఒకటే మూస ట్రెండ్ ఫాలో అవ్వకుండా ఎప్పటికప్పుడు కూడా మెంబర్స్‌కి కొన్ని ఎక్కువ రకాలు ఎలా ఇవ్వాలి? ఆ వెరైటీస్ ఎక్కడ దొరుకుతాయి? ఎందుకంటే మా హంటర్స్ ఆల్మోస్ట్ సుప్రీం కోర్ట్ లాయర్ గారు ఎంత బిజీగా ఉంటారో అందరికీ తెలుసు. ఎందుకంటే ద బిజియెస్ట్ ప్రొఫెషన్ అంటేనే అది గవర్నమెంట్ ప్రొఫెషన్ అన్నమాట. సో అంత బిజీలో ఉండి కూడా ఉన్న 70 గ్రూపుల్లో 70,000 మందికి ప్రతి ఒక్క మొక్క హెల్దీగా ఎలా చేరాలి? అది కూడా కొత్త రకాలు ఎక్కడ దొరుకుతాయి అనేసి సర్చ్ చేసేసి తను అది కూడా మొక్కలు దొరకడం వేరు అండ్ అది తక్కువ కాస్ట్ కు దొరకడం వేరు. ఇప్పుడు ఎందుకంటే అందరు కూడా అన్ని ఎఫోర్డ్ చేసే ఇదిలో ఉండదు. సిటీజీ అంటేనే అన్ని రకాల కేటగిరీ పీపుల్ కలుస్తుంటారు అనమాట. కాబట్టి ఏమవుతుందంటే అందరికి ఎఫోర్డబుల్ ప్రైస్ లో అన్ని తక్కువ ధరలో వెరైటీస్ దొరికే దగ్గర ఆయన సర్కార్ గారు అన్ని సర్చ్ చేసి మెంబర్స్ కి అవైలబిలిటీ ఉండేలాగా మాట్లాడి పెడతారు. నెక్స్ట్ మా కోఫౌండర్ సరోజ గారు ఆ బాధ్యత అంతా తీసుకొని దగ్గరుండి ప్రతి మొక్క కూడా, ఎందుకంటే ప్యాక్ చేసేసి నేను వాలంటీర్స్ కి ఇవ్వడం వేరు, ఆవిడ దగ్గరుండి అన్ని ప్యాక్ చేసి అంటే మన ఇంట్లో తన ఇంట్లో ఎలా వేసుకోవచ్చో ప్రతి ఒక్కటి కూడా అందరి ఇళ్లలో కూడా అలాగే ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కటి దగ్గరుండి ప్యాకింగ్ చేసి అది కార్గోలో వేయడం మాత్రమే కాదు, మా సిటీకి అవి రీచ్ అయ్యేదాకా కూడా తను ట్రాకింగ్ చేస్తూ అప్డేట్ ఇస్తూనే ఉంటారు. సో ఇది పైకి ఈజీగా కనిపించవచ్చు, కానీ చాలా పెద్ద టాస్క్ అండి ఇది, కనపడని పని ఉంటుంది ఇందులో. సో ఎందుకంటే ఇదేదో బిజినెస్ కోసం చేసేది కూడా కాదు. బిజినెస్ కోసం చేసేది అయితే దాంట్లో మనకు ఒక స్వార్థం ఉంటుంది. బట్ ఇది ఏంటంటే జెన్యున్ గా చేసేది, వాలంటరీగా చేసేది. ఇక్కడ మనకి అవసరం మిగులుతుంది, అది ఇష్టంగా చేస్తుంటారు. కాబట్టి ఈ రోజు ఏంటి కొత్తగా చూస్తే మనకి ఎప్పుడు కూడా కాలీఫ్లవర్ ఈ సీజన్ లో ఉంటాయి. అండ్ మనం ఎప్పుడు చూసినా రెగ్యులర్ కాలీఫ్లవర్ మనకు వైటే తెలుసు, అలా కాకుండా ఫర్ ద ఫస్ట్ టైం పింక్ కలర్ కాలీఫ్లవర్ అనమాట. ఎవరి ఇమాజిన్ కూడా లో కాస్ట్ లో పర్పుల్ అండ్ పింక్ షేడ్ లో కాలీఫ్లవర్ దొరకడం మామూలు విషయం కాదు. సో ఈ రోజు మాకు ఎలా అంటే ఆల్మోస్ట్ 30 కాలీఫ్లవర్స్ కలిపి ఒక సెట్ వచ్చేసి చాలా రీజనబుల్ అండి. విత్ షిప్పింగ్ ఛార్జ్ కూడా 100 పడుతుంది. 10 మొక్కలు 100కి రావడం అంటే చాలా అవ్వదు. అండ్ మొక్కలు కూడా చాలా ఫ్రెష్ గా ఉంటాయి. దాంతో పాటుగా మనకు డ్వార్ఫ్ జినియా, యాక్చువల్గా జినియాస్ ఎలా అంటే మనం దేశీ వెరైటీ, కొంతమంది పట్నం బండి, కొంతమంది బంగాళాదుంప కూడా అంటారు. అన్ని మోడిఫైడ్ జినియాస్ వస్తున్నాయి అనమాట. అది డ్వార్ఫ్ వెరైటీస్. కొంచెం పించ్ చేసుకోగలిగితే ఖుషీగా పెరుగుతాయి అండ్ మీ గార్డెన్ ని చాలా కలర్ఫుల్ గా క్రియేట్ చేస్తాయి. యాక్చువల్గా మనకి ఇప్పుడు వింటర్ అంటేనే మనకు ప్రతి గార్డెనర్ కూడా ఒక గోల్డెన్ పీరియడ్ అనమాట. ఇది ఎంత గార్డెన్ చేతగాని వాళ్ళైనా ఈ వింటర్ లో చాలా బాగా మొక్కలు పెంచుకోవాలి. అలాంటి వారి కోసమే నాట్ ఓన్లీ కూరగాయలు పళ్ళు అని కాకుండా పాలినేషన్ పర్పస్ గా ఫ్లవర్స్ కూడా ఉండాలనే ఉద్దేశంతో ఫర్ ద ఫస్ట్ టైం అది కూడా 7 కలర్స్ జినియాస్ అనమాట. ప్రతి కలర్ ఒక్కొక్క మొక్క ఇస్తారు పోవచ్చు, అందుకని ప్రతి దాంట్లో కూడా రెండు మొత్తం కలర్ కి రెండు మొక్కలు అయితే పంపించారు. 14 ప్లాంట్స్ అనమాట. 14 ప్లాంట్స్ కలిగి షిప్పింగ్ 70 రూపీస్ పడింది. అండ్ తర్వాత బాక్స్ సన్ఫ్లవర్ కూడా అవి నార్మల్ సన్ఫ్లవర్స్ మనం చూస్తుంటాం. మరి బాక్ ఎలా అంటే చిన్న 5 ఇంచెస్ 6 ఇంచెస్ స్పాట్ లో కూడా పెట్టుకొని మనం అపార్ట్మెంట్ బాల్కనీస్ లో కూడా పెట్టుకోవచ్చు. సో ఆ విధంగా సన్ఫ్లవర్ అంటే మనకి పాలినేషన్ కి పాలినేటర్స్ ని అట్రాక్ట్ చేసేది అన్నమాట. కాబట్టి ఈ రోజు చూసుకుంటే మనకి పర్పుల్ కాలీఫ్లవర్ అండ్ 7 కలర్స్ జినియా మొక్కలు అండ్ డ్వార్ఫ్ సన్ఫ్లవర్, ఇలా 3 రకాలు వచ్చాయి. కాబట్టి వీలైనంత మెంబర్స్ కి అవైలబిలిటీ ఉండేలాగా నెంబర్ ఆఫ్ సెట్స్ అయితే మేము తెప్పించడం జరిగింది. క్లైమేట్ కూడా బాగుంది, తీసుకెళ్లి వెంటనే పెట్టుకుంటే విత్ ఇన్ 1 month లోనే మీ గార్డెన్ అంటే కలర్ఫుల్ గా తయారవుతుంది. సో ఇలాంటి సర్వీసెస్ అనేవి సిటీసీ ఇవ్వడం ఎప్పుడు కూడా ముందుంటుంది. సిటీసీ సన్ఫ్లవర్ అనమాట. చిన్నగా ఉన్నాయి అనుకోవచ్చు, బట్ ఇవి చిన్నగానే ఉంటాయి. బట్ స్టెమ్ చూడండి, రూట్ చూడండి ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో. ఇది పేరులోని ఇది డ్వార్ఫ్ సన్ఫ్లవర్ అనమాట. సో సన్ఫ్లవర్ ఇట్ సెల్ఫ్ ఒక పాలినేటర్స్ కి ఎక్స్పర్ట్ అనమాట. మంచి అట్రాక్ట్ చేస్తుంది, దానికి ముందు ఉంటుంది. సో మన హెయిర్ వెరైటీస్ సన్ఫ్లవర్స్ చూస్తూనే ఉంటాం. సో మన ఇంట్లో అవి పండించుకోవాలంటే ఏమో
ఆ, సరిపోకపోవచ్చు కాబట్టి సిటీజీ ఏంటంటే ఇది డ్వార్ఫ్ సన్ఫ్లవర్ అనేది తీసుకొచ్చింది. సో ఇది రూటింగ్ సిస్టమ్ చాలా ఎక్కువ ఉంది, చాలా బాగా సెట్ అవుతుంది. మీరు ఏం చేస్తారు అంటే ఒక 10-inch పాట్ లో ఈ 10 ప్లాంట్స్ మీరు పెట్టేసేయచ్చు. లేదు ఇండివిజువల్ పాట్ లోనే పెట్టుకుంటాలి అనుకుంటే మీకు 5 కానీ 6 ఇంచెస్ కానీ సరిపోతుంది దీనికి. సో అపార్ట్మెంట్ లో కూడా ఈవెన్ విండోస్ లో కూడా ఇది పెట్టుకోవచ్చు. సో ఈ మొక్క పెట్టిన తర్వాత ఇప్పుడు క్లైమేట్ కూడా బాగుంది కాబట్టి అట్లీస్ట్ ఒక 2-3 డేస్ వరకు డైరెక్ట్ సన్లైట్ కి కానీ డైరెక్ట్ వర్షాలకు కానీ పెట్టకుండా మీ బాల్కనీలో బ్రైట్ ఇండైరెక్ట్ సన్లైట్ వచ్చేలాగా పెడితే ఈ లోపల మీ ఇంట్లోని సాయిల్ కి మీ ఇంట్లో ఉన్న వాటర్ pH లెవెల్ కి ఈ మొక్క అలవాటు పడుతుంది. అలవాటు పడిన తర్వాత ఇంకొక 2-3 ఆకులు వచ్చిన తర్వాత మీకు సెట్ అయినట్టే. అప్పుడు ఏం చేయాలంటే పైన కొంచెం పెంచ్ చేయండి. పెంచ్ జస్ట్ టిప్ మాత్రమే పెంచ్ చేయండి, అప్పుడు సైడ్ బ్రాంచెస్ వస్తాయి. సో అయితే దీనికి సాయిల్ ఎలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి అంటే మనం ఎప్పుడు కూడా ఫ్లవర్ ప్లాంట్స్ కి హెవీ ఫీడర్స్ కాదు ఇవి. అండ్ మోర్ ఓవర్ మనకు వింటర్ లో మొక్కలన్నీ కూడా కొంచెం డార్మెన్సీకి వెళ్తాయి. అలాంటప్పుడు ఏమవుతుందంటే అవి ఎక్కువ పోషకాలను తీసుకోలేవు. సో వింటర్ లో మనకి ఎప్పుడు కూడా మనకి సాలిడ్ ఫెర్టిలైజర్స్ ఎక్కువ ఇవ్వద్దు. సో వీటికి సాయిల్ ఎలా ఇవ్వాలి అని అంటే మీ దగ్గర కొంచెం కోకోపీట్, కొంచెం ఇసుక, కొంచెం సాయిల్, ఇంకా కోకోపీట్ కంపల్సరీ కలపండి. అండ్ మనకి బ్లూమింగ్స్ బాగా రావడానికి మస్టర్డ్ కేక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ రోజు ఇచ్చే 2 రకాల ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటే సన్ఫ్లవర్ అయినా జినియాస్ అయినా మనం ఎప్పుడు కూడా సాయిల్ ఒక 30% సాయిల్ తీసుకున్నారంటే ఒక 30% కోకోపీట్ ఇసుక తీసుకోండి. కలిపేసిన తర్వాత వీటికి ఫంగస్ అది రాకుండా కొంచెం ట్రైకోడర్మా లేదు, అది లేదు మా దగ్గర అంటే పసుపు అయినా సరే పర్లేదు, అది కలపచ్చు. అండ్ దాని తర్వాత ఏంటంటే కొంచెం మస్టర్డ్ పౌడర్, మీలో ఫాస్ఫరస్ కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఫాస్ఫరస్ ఏంటంటే మొక్కకి ఎనర్జీ ట్రాన్స్ఫరింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. అంటే కాల్షియం ఏంటంటే కొత్త చిగుళ్ళు, కొత్త రూట్స్ ఫామ్ అవడానికి యూజ్ అవుతుంది. కాబట్టి సాయిల్, కోకోపీట్ అండ్ ఇసుక, మస్టర్డ్ కేక్ అండ్ కొంచెం మనకి బోన్ మీల్ చాలు, ఇంతకు మించి ఏం అవసరం లేదు. మీ దగ్గర ఉంటే నీమ్ పౌడర్ కూడా కొంచెం. సో ఇది కలిపిన తర్వాత సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనకి ఇప్పుడు కూల్ క్లైమేట్ ఉంది కాబట్టి పెట్టేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కొంచెం వాటర్ అనేది జాగ్రత్తగా చూసి ఇవ్వండి. సో ఇది మినీ సన్ఫ్లవర్ అనమాట. సో కొంచెం పెరిగిన తర్వాత ఖచ్చితంగా టిప్ కట్ చేయండి, అప్పుడే మీకు రుచిగా వస్తుంది. సో ఇప్పుడు నర్సరీకి వెళ్తుంటే స్పెషల్గా ఈ వింటర్ లో మనం కలర్ఫుల్ గా బుషీగా మొక్కలు పెరిగి చాలా కలర్స్ తోటి ఉంటాయి మొక్కలు. ఈ జినియాస్ అంటే మనకు పట్నం మంది లేదంటే బంగాళవంతం కూడా ఉంటుంది. అయితే ఇవి మనకి ఎల్లు వెరైటీస్ కాకుండా ఇవి రాక్ వెరైటీస్ అనమాట. కాదు ఒకటి వచ్చిన ఒకటే వస్తుంది. కాబట్టి ఆక్సిన్ అనే హార్మోన్ మనం డైవర్ట్ చేసేసి నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ వచ్చేలాగా చేయాలి. కాబట్టి ఏంటంటే ఈ మొక్క మీరు వేసి కొంచెం పెరిగిన తర్వాత అప్పుడు పైన టిప్ కట్ చేయండి. ఎప్పుడైతే పైన టిప్ కట్ చేసామో ఆక్సిన్ అనే హార్మోన్ ఇంకొన్ని కొత్త సైడ్ బ్రాంచెస్ వచ్చేలాగా చేస్తుంది. ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఎక్కువ వస్తాయో నెంబర్ ఆఫ్ ఫ్లవరింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి కూడా సాయిల్ అండ్ నెక్స్ట్ కోకోపీట్ అండ్ నెక్స్ట్ ఇసుక అండ్ నెక్స్ట్ కొంచెం బోన్ మీల్, కొంచెం ఎప్సమ్ సాల్ట్. ఎందుకంటే రీప్లాంటేషన్ షాప్ మనకి భయపడాలన్నమాట. కొంచెం ఎప్సమ్ సాల్ట్, కొంచెం బోన్ మీల్ చాలు. ఉంటే కొంచెం నీమ్ పౌడర్, ఇది చాలు. ఇంతకంటే ఎక్కువ సాయిల్ మిక్స్ ఏమవుతుంది. ఒకసారి మీరు ఆ సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసి మొక్క వేస్తున్నారంటే మళ్ళీ ఎవ్రీ మంత్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. అది చాలు. హెవీ వీడియోస్ ఏం కాదు. ఆ తర్వాత మీరు ఒక 3 వీక్స్ ఒకసారి పొటాషియం కోసం అరటిపళ్ళు నానబెట్టి వాటర్ కొంచెం ఇస్తా ఉంటుంది. అప్పుడు మీకు పొటాషియం లెవెల్స్ బాగుంది, ఫ్లవరింగ్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది. వచ్చిన ఫ్లవర్ కి కూడా మీకు కలర్ అనేది చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఓపెన్ సన్లైట్ లో పెట్టేవే. ఎందుకంటే మనకి వింటర్ సన్లైట్ అనేది అంత ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది ఓపెన్ సన్లైట్ లో పెట్టుకోవచ్చు. మినిమం ఒకళ్ళు అపార్ట్మెంట్ బాల్కనీలో పెట్టుకున్న వాళ్ళైతే మినిమం 3 hours సన్లైట్ అన్నా పెట్టుకుంటారు. అప్పుడే ఏంటంటే మనకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి. సఫిషియెంట్ ఎండ అనేది ఉండాలి. మొక్కకి వచ్చండి గ్యాప్ ఉండేలాగా పెట్టండి. ఇవి కూడా అంతే. మీరు 6 inches నుంచి 8 inches లో ఒక్కొక్క మొక్క పెట్టచ్చు. అన్ని కలిపి పెడితే మాత్రం అంత బుషీగా రావు. సో 8 inches దాంట్లో పెట్టారంటే ఇంకొంచెం ఎక్కువ బుషీగా వస్తుంది, న్యూట్రియన్స్ బాగా తీసుకుంటుంది. సో ఇది కూడా అంత 7 or 8 inches పాట్ అయితే బెస్ట్. అలా కాకుండా అన్ని కలిపి పెట్టాలనుకుంటే ఒక 50 rupees టబ్లో అంచుల్లో అండ్ మధ్యలో కలిపి పెట్టచ్చు.
బట్ ఇండివిజువల్ పాట్స్ అయితే బెటర్. 8 ఇంచ్ పాట్ బెస్ట్ అనమాట, బాగా పెరుగుతాయి. 7 కలర్స్ ఉన్నాయి. ఒక్కొక్క కలర్ కి 2 ప్లాంట్స్ లైక్ ఇది ఆల్మోస్ట్ 14 ప్లాంట్స్ అనమాట. ఇది కూడా చాలా రీజనబుల్ కాస్ట్ అండి. మనకి బయట నర్సరీలో కొనాలంటే దాదాపు 500-600 చెప్తారు ఒక మొక్క. ఆల్రెడీ పోల్తా ఉంటుంది, అది తెచ్చిన తర్వాత ఇక మన దగ్గర ఆల్రెడీ మెచ్యూర్డ్ స్టేట్ లో ఉంటుంది కాబట్టి తెచ్చి పెంచలేము. ఇలాంటి కనుక మీరు శాంప్లింగ్స్ ట్రై చేశారు అని అంటే మీరు ఈ కటింగ్స్ తో వాటిని కూడా పెంచుకోవచ్చు. ఇది మీ ఇంటి క్లైమేట్ కి సెట్ అయ్యి కొంచెం ఎక్కువ ఫ్లవరింగ్ వస్తుంది. నెక్స్ట్ ఇయర్ కూడా కొంచెం చూసుకోగలిగితే స్టెమ్ కటింగ్స్ తో వచ్చేస్తాయి. ఇది స్టెమ్స్ మళ్ళీ పెట్టుకొని ప్రాపగేట్ చేసుకోవచ్చు. సో దీంట్లో 14 ప్లాంట్స్ ఉంటాయండి. షిప్పింగ్ తో ఫస్ట్ పర్పుల్ కాలీఫ్లవర్ అనమాట. మనం ఎక్కడ వీడియోస్ లోనే యూట్యూబ్ లోనే చూస్తుంటాం, బట్ ఇప్పుడు మన కమర్కి కూడా ఇవి అవైలబిలిటీగా ఉన్నాయి. అది కూడా చాలా రీజనబుల్ కాస్ట్ కి. ఎలా గుర్తుపట్టచ్చు అని అంటే మీకు వచ్చే ఈనెల వెనక మీకు పర్పుల్ షేడ్ అనేది ఉంటుంది. చాలా ఈజీ. ఇది మాత్రం మీరు కంపల్సరీ ఓపెన్ సన్లైట్ లో మినిమం 6 to 7 hours సన్లైట్ కావాలి దీనికి. సో స్పెషల్ క్యాబేజీ కాలీఫ్లవర్ కి మీరు వీలైనంత పెద్ద కంటైనర్ ప్రొవైడ్ చేయగలిగితేనే మీకు ఫ్లవర్ అనేది అంత ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే బుషీగా చాలా బాగా పెరుగుతాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీరు 12 ఇంచ్ గ్రో బ్యాగ్ కానీ ఒక స్క్వేర్ టైప్ లో ఉన్న థర్మోకోల్ బాక్స్ లో కానీ ఒకటి పెట్టండి. బంచెస్ లాగా కలిపి అయితే పెట్టండి. అలా పెట్టారంటే ఫ్లవర్ సైజ్ అనేది తక్కువ అవుతుంది. బట్ ఇది వచ్చేసి వెజిటబుల్ కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర ట్రైకోడర్మా కానీ సాప్ కానీ ఉంటే ఒక్కసారి ఒక 5 minutes ఒక స్పూన్ 1 లీటర్ నీళ్ళలో కలిపి సాప్ కానీ ట్రైకోడర్మా కానీ ఇవి ఒక 5 minutes నానబెట్టేసేయండి. అప్పుడు వీటికి ఏమైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా రూట్ ద్వారా వచ్చే ఎలాంటి క్రబ్స్ అయినా రాకుండా ఉంటాయి. అంటే ఎండు తెగులు అనేది రాకుండా ఉంటాయి ట్రైకోడర్మా నానబెట్టడం ద్వారా. ట్రైకోడర్మా అనేది సూడోమోనాస్ అయినా సాఫ్ అయినా అది బెస్ట్ ఫంగిసైడ్స్ అనమాట. సో ఆ తర్వాత మీరు పెట్టేసారంటే ఇది వచ్చేసి వెజిటబుల్ వెరైటీ కాబట్టి కంపల్సరీ దీంట్లో కంపోస్ట్ అనేది ఎక్కువగా ఉండాలి. అంటే మీకు 30% సాయిల్ తీసుకుంటారంటే మినిమం ఇది ప్రెసెంట్ బేబీ స్టేజ్ లో ఉంది కూడా 20 కొంచెం కోకోపీట్ చాలా మిక్స్ చేసిన తర్వాత దీంట్లో కంపోస్ట్ అనేది మనం మిక్స్ చేస్తున్నాం కాబట్టి హీట్ అనేది వస్తుంది. కాబట్టి వెంటనే మొక్క పెట్టకుండా కొంచెం సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసి పాట్ నింపిన తర్వాత ఒక రోజు గ్యాప్ ఇచ్చేసిన తర్వాత మొక్క పెట్టండి. ఆ లోపల మీరు సాయిల్ లో వాటర్ పట్టేసి ఉంచుతారు కాబట్టి కొంచెం సాయిల్ అనేది కూల్ డౌన్ అవుతుంది. ఇది పెట్టేసిన తర్వాత వన్స్ ఇది ఎస్టాబ్లిష్ అయిపోయి మొక్క పెరుగుతుంది అన్నప్పుడు కింద ఉన్న ఆకులు ఖచ్చితంగా తీసేయండి. ఎందుకంటే కాలీఫ్లవర్ క్యాబేజీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ గొంగళి పురుగులు ఎక్కువగా వస్తుంది. ఎప్పుడైతే కింద ఆకులు అనేవి నేలకు టచ్ అవుతున్నాయో అప్పుడు ఏమవుతుందంటే నేల ద్వారా వచ్చే క్రబ్స్ కానీ గొంగళి పురుగులు కానీ మొక్కలు స్ప్రెడ్ అవుతాయి. కాబట్టి కిందకి వచ్చే ఆకులు కంపల్సరీ తీయండి. తీయడం వల్ల ఏమవుతుందంటే పైన ఎనర్జీ అనేది మెయింటైన్ అవుతూ ఫ్లవర్ సైజ్ అనేది ఎక్కువగా వస్తుంది. సో మొక్కకి ఎంత ఫోటోసింథసిస్ జరగడానికి ఎన్ని ఆకులు అవసరం అన్ని షాలు కింద ఉన్నాయన్నీ ఖచ్చితంగా తీసేయండి. దానివల్ల ఏమవుతుందంటే మనకు ఎలాంటి నేల ద్వారా వచ్చే ఎలాంటి తెగుళ్ళు అనేవి రాకుండా ఉంటాయి. వీటికి మాత్రం ఆల్మోస్ట్ 3 to 4 months పడుతుంది ఒక ఫ్లవర్ రావడానికి. కాబట్టి ఈ లోపల ఎవ్రీ మంత్ కొంచెం బోన్ మీల్, మస్టర్డ్ పౌడర్, ఎక్స్ట్రా సాల్ట్, సీవీడ్ ఈ 4 కనుక ఇచ్చారంటే మీకు ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం అన్ని అందుతాయి. అండ్ సీవీడ్ ఇవ్వడం వల్ల మధ్యలో క్లైమేట్ ఫ్లక్చుయేషన్స్ ఏమైనా వచ్చినా కానీ మొక్క స్ట్రెస్ అవ్వకుండా తట్టుకొని నిలబడుతుంది. సో సీవీడ్ అనేది స్పెషల్లీ ఫర్ ద స్ట్రెస్ రిలీజింగ్ అనమాట. కాబట్టి సీవీడ్ మాత్రం మంత్లీ ఒకసారి ఇవ్వండి. ఆల్రెడీ ఫ్లవరింగ్ అది వచ్చిన తర్వాత వాటర్ కొంచెం తగ్గించండి. సో సన్లైట్ మాత్రం కంపల్సరీ కావాలి దీనికి. థ్యాంక్ యూ. చూసారు కదా, సార్ చాలా చక్కగా వివరించారు కదా. మీరు కూడా తీసుకున్న వాళ్ళు మొక్కలన్నీ కూడా అలా నాటుకొని వాటిని జాగ్రత్తగా పెంచుకున్నట్లయితే వాటితో వచ్చే పువ్వులు కానీ మన పర్పుల్ కలరు వెరిగేటెడ్ వెరైటీ అయినటువంటి వెజిటబుల్ కానీ మన హెల్తీగా తినొచ్చండి. అలానే మేడం వల్ల ఇంటి వెనక ఉన్నటువంటి ప్లేస్లో వేసిన కొన్ని మొక్కల్ని చుట్టం జరిగింది. చాలా బాగున్నాయండి. స్టార్ ఫ్రూటు, వాటర్ టేబుల్ ఆరెంజ్ అంటారు కదా అది, సెంట్ మల్లె, పాండ్ చూసారా లోటస్కి ఎంత బాగా అరేంజ్ చేశారో, చాలా పెద్ద పాండ్ అండి. అలానే అరటి చెట్లు, అవి చామ దుంపలు, చాలా వెరైటీ వేసుకున్నారండి. మేడం వాళ్ళకి ఫామ్ హౌస్ కూడా ఉంది చాలా పెద్దది. అక్కడ చాలా ఇది చూడండి స్టార్ ఫ్రూట్ ఎంత చిగుర్లు ఉన్నాయో, మొత్తం కూడా పూత మీద ఉందండి. కాయలు కూడా చాలా ఉన్నాయి. నేనైతే చూపిస్తాను మీకు, ట్రై చేస్తాను. చూసారా స్టార్ ఫ్రూట్ చాలా బాగుంది కదా. ఇలాంటి ఫ్రూట్స్ మీరు చూసారా, ఇది పసుపండి.
ఎంత అందంగా ఉందో. పందిర్లు పాకించడానికి కూడా పందిరి ఇలాగా స్టాండర్డ్గా వేసేసుకున్నారు. నాకైతే చాలా అందంగా నచ్చేసిందండి మొక్కలు. మీకు నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.